మరోవైపు వరంగల్ జిల్లాలోనూ అవిశ్వాస తీర్మానాలు కొనసాగుతున్నాయి. నర్సంపేట మున్సిపల్ చైర్మన్ గుంటి రజనీపై అవిశ్వాసం కోరుతూ నోటీసు ఇచ్చారు కౌన్సిలర్లు. అయితే సొంత పార్టీలోనే పాలకవర్గ కౌన్సిలర్లు తిరుగుబాటు చేస్తున్నారు. మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో కూడా మున్సిపల్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అవిశ్వాసాలకు తెర తీస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడం, మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి పదవీ కాలం కూడా 3 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అవిశ్వాసాలకు తెరదీస్తున్నారు. ఇప్పటికే అసంతృప్తి ఉన్నటువంటి కౌన్సిలర్లంతా కూడా మున్సిపల్ చైర్మన్ చైర్పర్సన్ల మీద తమ అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటు అవిశ్వాసానికి కూడా కార్యరూపం చేసుకుంటున్నారు. దీంతో చాలా మున్సిపాలిటీలలో కూడా పాలకవర్గాలు మారే అవకాశం ఉంది. వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి చూస్తే 6 జిల్లాలుగా మారింది. మొత్తం 9 మున్సిపాలిటీలు ఉన్నాయి. అదేవిధంగా గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంకోటి ఉంది. అయితే ఈ 10 చోట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం పాలకవర్గంగా ఉంది. జనగామ కావచ్చు, అదేవిధంగా భూపాలపల్లి, ఈ 2 చోట్ల కూడా చాలా రోజుల కౌన్సిలర్ల మధ్య అసంతృప్తి ఉండడం, తర్వాత చాలాసార్లు క్యాంపు రాజకీయాల వరకు కూడా వెళ్ళాయి. కానీ ఆ తర్వాత ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు వాళ్ళను బుజ్జగించడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా కూడా అలాంటి సంఘటనలే ఈ 2 మున్సిపాలిటీలలో చోటు చేసుకుంటున్నాయి. కానీ వరంగల్ జిల్లాకు సంబంధించి చూస్తే 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. అందులో ఒకటి నర్సంపేట, 2 వర్ధనపేట. ఈ 2 మున్సిపాలిటీలలో కూడా ఇప్పటికే అవిశ్వాసానికి రంగం సిద్ధం చేశారు. నోటీసులు కూడా ఇచ్చారు. నర్సంపేట అదే ఇప్పుడు హాట్గా మారిందని చెప్పొచ్చు. నర్సంపేటకు సంబంధించిన మున్సిపాలిటీలో మొత్తం 24 కౌన్సిలర్లు ఉన్నారు. ఇందులో 18 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. 6 కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. గత కొద్ది రోజులుగా మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నటువంటి రజనీపై మిగతా కౌన్సిలర్లు, సొంత పార్టీ కౌన్సిలర్లే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చాలా రోజులుగా ఇది అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మొన్నటి వరకు ఉండడం, మొన్నటి ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధించిన నేపథ్యంలో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి కౌన్సిలర్లంతా కూడా మళ్ళీ సొంత పార్టీలో ఉన్నటువంటి చైర్పర్సన్ మీద అవిశ్వాసానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు ఆర్డీఓకు కూడా నోటీసులు జారీ చేశారు. మొత్తం 18 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉంటే ఒక్క చైర్పర్సన్ మినహా 17 మంది వైస్ చైర్మన్తో పాటు మిగతా 16 మంది కూడా, అంటే 17 మంది కౌన్సిలర్లు కూడా సంతకాలు చేస్తూ అధికారులకు నోటీసులు ఇచ్చారు. అవిశ్వాసం పెట్టాలి అనేది కోరుతున్నారు. దీనికి సంబంధించిన నోటీసులు కూడా జారీ చేశారు. నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా నర్సంపేట మున్సిపాలిటీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులన్నీ కావచ్చు, వాళ్ళ మధ్య ఉన్నటువంటి అంతర్యుద్ధం అంతా కూడా బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నటువంటి రజనీ పైన మిగతా కౌన్సిలర్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆమె భర్త కిషన్ ఒంటెద్దు పోగొడకపోవడం, తర్వాత వర్క్స్కు సంబంధించినటువంటివి కూడా మిగతా తమ వార్డులకు ఇవ్వటం లేదు, తర్వాత రకరకాల కారణాల నేపథ్యంలో చాలా రోజులుగా అసంతృప్తులు ఉన్నా అవన్నీ కూడా ఒక్కసారిగా రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఇక్కడ వాళ్ళ మీద అవిశ్వాసం పెట్టేందుకు రంగం సిద్ధమయ్యారు. ఇప్పటికే అధికారులకు నోటీసు ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళంతా కూడా 17 మంది వైస్ చైర్మన్తో సహా మిగతా 16 మంది కౌన్సిలర్లు అందరూ కూడా సంతకం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఒక్క మున్సిపల్ చైర్పర్సన్ మినహా మిగతా వాళ్ళందరూ కూడా సంతకాలు చేయడం మాత్రం సంచలనం కలిగిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే నర్సంపేటకు సంబంధించినటువంటి మున్సిపాలిటీలో అవిశ్వాసానికి సంబంధించినటువంటి రాజకీయం కొనసాగుతుంది. సేమ్ ఇదే జిల్లాకు సంబంధించి కూడా వర్ధనపేటలో 12 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇక్కడ కూడా అవిశ్వాసానికి సంబంధించినటువంటి రంగం సిద్ధమవుతుంది. ఇక్కడ అంగోటి అరుణ మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నారు. ఆమె పైన అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కౌన్సిలర్లంతా కూడా దానికి సంబంధించినటువంటి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక్కడి నుంచి మేయర్గా గుండు సుధారి అని ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి ఎలక్షన్స్లలో కూడా మొత్తం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 66 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇందులో 49 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు. అదేవిధంగా 10 మంది బీజేపీ నుంచి గెలిచారు. 4 కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. ఆ తర్వాత 3 ఇండిపెండెంట్గా గెలిచారు. కానీ ఇండిపెండెంట్లలో 2 బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు. అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి గెలిచినటువంటి మరొకరు కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు. దీంతో ఒక్కసారికి ఇక్కడ 52 మంది బీఆర్ఎస్ పార్టీకి ఉంటే మొన్నటి వరకు 4 కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించి 9 మంది ఉన్నారు. కానీ ఇప్పుడు మారుతున్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు చూస్తే మొన్నటి జనరల్ ఎలక్షన్ నేపథ్యంలోనే ఒకరు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళడం, ఆ తర్వాత మొన్న 2 రోజుల క్రితమే 6 బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో 11కు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి
బలం పెరిగింది అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇప్పుడు కేవలం పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి మాత్రమే 6 బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్లో చేరారు. ఇంకా తూర్పు నియోజకవర్గానికి సంబంధించి చూస్తే కూడా ఇక్కడ 24 మంది కార్పొరేటర్లు ఉన్నారు. దీంట్లో మెజారిటీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో అక్కడ ఉన్న మంత్రి కొండా సురేఖకు సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు త్వరలోనే ఇక్కడ నుంచి చాలా మంది బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కార్పొరేటర్లంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించి కూడా ఒక 3 కార్పొరేటర్లు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆకర్షణ నేపథ్యంలో ఆపరేషన్ కూడా దాదాపు కొనసాగుతుందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీ నుంచి అత్యధిక మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి అవసరమైతే ఇక్కడ అవిశ్వాసానికి కూడా రంగం సిద్ధం చేసుకునే విధంగా కూడా పావులు కదుపుతుందని చెప్పొచ్చు. మొత్తానికైతే వరంగల్ ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం అయితే ఇటు వర్ధనపేట కావచ్చు, అదేవిధంగా నర్సంపేటకు సంబంధించిన అవిశ్వాసానికి సంబంధించిన రంగం సిద్ధం అవుతుంటే, మరోవైపు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆకర్ష కావచ్చు, ఇదంతా కూడా చాలా మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లంతా కూడా కాంగ్రెస్ గూడికి చేరుతుండటంతో రాజకీయాలంతా కూడా రసవత్తరంగా మారినాయని చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతం మున్సిపాలిటీలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.